హాయ్ ఫ్రెండ్స్, అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన కాళీధర్ లాపతా కాళీధర్ కనపట్టలేదు అనే సినిమాని G5 ఈ మధ్య రిలీజ్ చేసింది. హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మధుమితా సుందరరామన్ దర్శకత్వం వహించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు. కాళీధర్ చెయ్యి వణుకుడు జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇద్దరు తమ్ముళ్ళకి చెల్లికి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి తండ్రి వల్ల తను ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతాడు కాళీధర్. అయితే అన్నయ్యకి వచ్చిన జబ్బుని చూసి భయపడిన తమ్ముళ్ళిద్దరూ అన్నయ్యను వదిలించుకోవాలని కుంభమేళాకి తీసుకెళ్లి వదిలేసి వస్తారు. దానికి ముందే అతనితో ఆస్తి పత్రాల మీద నిద్రపోతున్నప్పుడు వేలిముద్ర వేయించుకుంటారు. కుంభమేళాలో తమ్ముళ్ళిద్దరూ అన్నను వదిలించుకోవడం గురించి మాట్లాడడం విన్న కాళీధర్ అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ గుడి దగ్గర పడుకుంటాడు. అక్కడ అతనికి బల్లు పరిచయం అవుతాడు. ఈ బల్లు పరిచయం అయిన తర్వాత అతని జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఏంటి, బల్లుతో కలిసి కాళీధర్ ఏం చేశాడు, కాళీధర్ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, అవి మంచివా చెడ్డవా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మధుమితా సుందరరామన్ చాలా అందమైన సినిమాని తెరకెక్కించారని చెప్పొచ్చు. అమితోష్ నాగ్పాల్, మధుమితా సుందరరామన్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు ఈ సినిమాకి. పవర్ హౌస్ పెర్ఫార్మర్ లూడో తర్వాత అంత గొప్పగా నటించాడు కాళీధర్ లాపతాలో మళ్ళీ అభిషేక్ బచ్చన్. దస్వి సినిమాలో కూడా చాలా సూపర్గా చేశాడు. అందులో కొంచెం కామెడీ టచ్ ఉంటుంది. ఇందులో కొంచెం అమాయకత్వం, ఒంటరితనం కనిపించింది అభిషేక్ బచ్చన్ నటనలో. ఇక బల్లు పాత్రలో దైవిక్ బఘేలా సూపర్గా చేశాడు. ఆ పిల్లోడు అభిషేక్ బచ్చన్ మధ్య వచ్చే సీన్లన్నీ మనసుకు హత్తుకుంటాయి. కాళీధర్ని వెతుక్కుంటూ వచ్చే మరో పాత్రలో మొహమ్మద్ జీషన్ ఆయుబ్ బాగానే చేశాడు. కానీ అతని పాత్రకి అంత ప్రాధాన్యత లేదు, స్క్రీన్ స్పేస్ తక్కువ. ఇక మన జీవితంలో అనుకున్నది అప్పుడే చేసేయాలి, దాన్ని వాయిదా వేయకూడదు అంటూ బల్లు చెప్పే మాటలు ఫాలో అవుతాడు కాళీధర్. అలాగే బల్లుని దూరం చేసుకునే సమయంలో కాళీధర్ అనిపించే బాధ చాలా చక్కగా తెర మీద ఆవిష్కరించాడు అభిషేక్ బచ్చన్. ఒకటే పాట ఉంటుంది, అది చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. మీరాని కలిసే సన్నివేశం, క్లైమాక్స్ కూడా మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది సినిమా చూసే వాళ్ళకి. బిర్యానీ తినే సన్నివేశం అయితే చాలా చక్కగా పిక్చరైజ్ చేశాడు. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. అందమైన పల్లెటూరులో గుడి ఆవరణలో చెట్టు నీడలో తీసిన సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఫోటోగ్రఫీ కానీ, కలర్ కరెక్షన్ కానీ ఆథెంటిక్ లుక్ని ఇచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమాని. మీరు చూడకపోతే అభిషేక్ బచ్చన్ నటించిన లూడో, దస్వి ఆ రెండు సినిమాలు కూడా మీరు చూసేయండి. ఆ రెండు తెలుగులో కూడా లభిస్తాయి. G5 ఒరిజినల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మనసుకు హత్తుకునే మంచి సినిమా. తప్పకుండా ఈ సినిమాని చూడండి. క్లైమాక్స్లో ఇద్దరు తమ్ముళ్ళతో ఆస్తి రాసిచ్చేసిన తర్వాత ఫ్యామిలీ ఫోటో గురించి హీరో చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. చాలా న్యాచురల్గా తీశారు ఈ సినిమాని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?